మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంకి అయితే రావడం జరిగింది. చిన్నపిల్లల్ని కళ్ళుకు పంపిస్తారు సార్. ఎందుకు పంపిస్తారు? ఎందుకేమో మేము పోము అన్న కూడా పంపిస్తారు సార్. నన్ను కూడా ఒకసారి పంపించారు. అమ్మ నేను పోను, మా ఇంటికాడ మా మమ్మీ తిడుతుంది, ఎవరైనా చూసిన వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఉంటారంటే ఏం కాదు పో అనుకుంటాను. ఎక్కడ పంపిస్తున్నారు మీకు? సైడ్ లాస్ట్ ప్రజ్ఞా స్కూల్. ఎవరిని పంపిస్తున్నారు? ఎవరిని పంపించారు ఇప్పుడు? అయ్యో నన్ను పంపించారు సార్ ఒక ఆమెని. సార్ ఇంటికి వెళ్తే ఏమంటారు, మీరు ఆడోళ్ళు కాదా, మొగోళ్ళు అయితే తీసేసుకొని తింటారు అని అంటారు. ఆడోళ్ళు అయితేనే ఇంటికి వెళ్ళాలి. ఏమన్నా అంటే మళ్ళీ ఎప్పుడు మమ్మీ వాళ్ళ మీద అంటారు. మమ్మీ వాళ్ళు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు మమ్మీ వాళ్ళ మీదే పడతారు. మళ్ళీ ఏమన్నా అంటే మిమ్మల్ని ఇట్లా వేసిర్రు అనుకుంటా అన్ని మాటలు అంటారు సార్. మళ్ళీ ఏమన్నా అంటే ఎందుకు మీ మమ్మీ వాళ్ళని తిట్టాల్సిన అథారిటీ వాళ్ళకి లేదు, మిమ్మల్ని అనాల్సిన అథారిటీ వాళ్ళకి లేదు? మీరు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? మమ్మల్ని ఎందుకు తిడతారు మేడం అని? మేము కూడా సార్ వాళ్ళు అంతే అంటారు సార్. సండే రోజు రిజిస్టర్ బట్టి దేని బట్టి అంటే దాన్ని బట్టి కొడుతుంది సార్. ఎవరికి కొట్టిర్రు? మేడం ఎవరిని కొట్టిర్రు? సార్ మమ్మీ సార్ ఏదన్నా టేబుల్ దగ్గరికి మాట్లాడడానికి ప్రాబ్లమ్స్ చెప్పడానికి వస్తే సార్ బుక్ పట్టుకొని సరే స్టిక్ పట్టుకొని కొట్టుకుంటూ వస్తుంది సార్. మళ్ళీ సార్ వార్డెన్స్ అసలు మంచి ఉండరు సార్. సాయంత్రం అసలు స్నాక్స్ లేవు సార్. నేను స్నాక్స్ సార్ కాస్మెటిక్ ఇస్తలేరు సార్, స్నాక్స్ పెడతలేరు. ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. హాస్టల్లో ఒక్కొక్క మెనూ ప్రకారం ఒక్కొక్క డేలో అదొకటి పెట్టాలా. బట్ ఆ మెనూ ఇక్కడ పార్టీ రోజు పప్పు పెడతారు. ఆ పప్పులో జస్ట్ ఉప్పు కారం వేసి కలిపి మాకు వేస్తారు. ఒక్కొక్కసారి తలుచుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. నైట్ అయితే ఫుల్ ఆకలి అవుతుంది, చెప్పుకోలేదు ఎవరికి. నైట్ శనగలు పెట్టారు సార్, అవి మొత్తం పెట్రోల్ తెలుసా సార్. పెద్ద మేడం కంప్లీట్ ఇచ్చింది. పప్పేంది ఇట్లున్నారు, మీరు మనుషులకు గాడు అనుకుంటా తిట్టింది కలెక్టర్ మేడం. వచ్చి ఫుల్ మీటింగ్ జరిగింది. అన్నం పెట్టంగా 9 అవుతుంది సార్. అప్పుడు పప్పు అయ్యేంది, అన్నం అయ్యింది, స్నాక్స్ పెడతలేరు అంటే ఏం పెడతలేరు అంటే లింగమ్మని తీసుకొచ్చి లింగం పెట్టిపోయింది అనుకుంటా తుక్కు తిట్టిరు సార్ కలెక్టర్ మేడం. సార్ అన్నారు సార్ ఎందుకు అట్లా చెప్తున్నారు, మా పరువు ఎందుకు ఇస్తున్నారు మీరు అట్లా చెప్తున్నారు. అందరు పైసల కోసం వస్తున్నారు. మీరు ఇడికి చెప్పాల్సింది, మీరు చక్కగా ఉంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు, మేము ఎందుకు కంప్లైంట్ చేస్తామని మీరు చెప్పాల్సింది. మీరు అంత మీరు చేసిన కథకు మేమేం చేయాలిగా అనుకుంటా అంటున్నారు. పొద్దున వాళ్ళు వచ్చిర్రు, అయితే మళ్ళీ వచ్చిర్రు సార్స్ ఏమైందో అని మేమంటే మీరు చేసిన కథకాలు రాకుంటే కూర్చుంటారా అనుకుంటారు. చూడు మీ వల్ల మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. వాళ్ళ కాలువాడి వీళ్ళ కాలువాడి మేము జాబ్ వెతుకోవాలా మమ్మల్ని అంటారు సార్ మాటలు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు అంతా? మీరు ఎక్కడ? నీది ఎక్కడమ్మా? అంకాపూర్. షాకాపూర్. నువ్వు ఎక్కడ బేటా? అంకాపూర్. నువ్వు? నందిపేట్. నువ్వు? సార్ నిజామాబాద్. నిర్మల్. బినోలా. హైదరాబాద్. ఇదే ఊరు. ఇసాపల్లి. అంకాపూర్. సో ఇది అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు వచ్చారు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఏడుస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలండి వాళ్ళు. అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి మనం ఒక రోజు మనకి వాళ్ళకి కనబడకపోతే అతలకుతలం అయిపోతాం, మనం కింద మీద అయిపోతాం. వాళ్ళు ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఇక్కడ నిర్మల్ నుంచి, అంటే వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇవాళ కనీసం ఎట్లున్నారు, తిన్నారా, అసలు ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి అడగడం పోయి వాళ్ళని ఇలా తుక్కు తిట్టడము, అదేవిధంగా కళ్ళు బట్టిలు అని చెప్తా ఉంటాం మన తెలంగాణ. అసలు అక్కడికి కూడా పిల్లల్ని పంపిస్తున్నట్టు ఆలోచించండి, ఎంత దారుణం ఇది అసలు. నిన్న అన్నం తినేటప్పుడు స్నాక్స్ పెట్టారు సార్. ఎందుకని? మేడం తిడితేనే పెట్టిరు, మళ్ళీ తర్వాత ఎందుకు పెట్టలేరంటే మర్చిపోయినామని చెప్తున్నారు. మేడం వచ్చిన తర్వాత వేసిరు, లేకపోతే స్నాక్స్ చేయకపోతుంది. మేడం వచ్చిన తర్వాతనే వేసిరు సార్. అసలు ఏం మంచి స్నాక్స్ పెట్టరు సార్. స్కూల్లోకి వెళ్ళి వచ్చినాక సార్ పెడతారు మీకు స్నాక్స్ ఏం పెట్టరు సార్. ఏదో ఒక రోజు పల్లి పట్టి సార్. సార్ సేమియాలు అంటే వేస్తారు సార్, గంజి సార్. ఎంత గంజి సేమియా వేసినట్టే సార్. రోజు ఏమైంది, అమ్మ ఆకలి అవుతుంది అన్న, అప్పుడు 6 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టంటే బిచ్చపల్లిలోకి అడుక్కోరి అని అంటుంది. బిచ్చపల్లెలకి ఎందుకు కొరుతున్నారు, మీరు అడుక్కునేటోళ్ళ అని అంటున్నారు. మళ్ళీ ఒకరోజు శేఖర్ అన్న అని వచ్చిండు. అయితే వస్తే మా అన్న ఇట్లా ఫారెన్లు ఉంటాడు, మీకు బ్యాగ్లు ఏదైనా బీసీ హాస్టల్ వాళ్ళకి ఇస్తా అంటే సరే అని బ్యాగ్స్ తీసుకుంటాము అనేసి బ్యాగ్స్ అన్నాం. అయితే అంటే మీరు బిచ్చపోళ్ళ అట్లా ఎందుకు అడుక్కుంటారు అనుకుంటా అంటున్నారు. వస్తారా మాకు ఆ రోజు ఎంత ఏడిచినాం మేము. అసలు హాస్టల్లో తేడా లేదమ్మా. యాక్చువల్లీ ఏ హాస్టల్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అయినా కూడా కొంతమంది మానవతా దృక్పథంతోనే చాలామంది హెల్ప్ చేద్దాం అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ సెక్టార్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ స్తోమత ఏంది అనేది ఒకసారి ఆలోచించాలా. ఎవరైతే కొంతమంది దాతలు ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమైనా వాళ్ళకి అవసరం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడానికి వస్తే ఈ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగంగానే మీరు అడుగుతారా, అట్లా తీసుకుంటారా? మీరు ఏమైనా బిచ్చగలరా?
అని చెప్పేసి మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆర్మూర్ బీసీ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది? ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? ఎంతమంది ఉంటారు అమ్మ ఇక్కడ మొత్తానికి? 42 ఉంటారు. సో మొత్తం ఒక 40 మంది నుంచి 50 మంది లేరు, వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క దగ్గర 300-400 మంది ఉన్నారు. ఎట్లా అంటే అట్లనే కొడతారు సార్. నైట్ మాకు గొడవైంది. ఫుల్ గొడవైంది సార్. ఎట్లా అన్నం ఇట్లా తొందరగా ఎందుకు పెడుతున్నారంటే టైం కాలేదు కదా ఎందుకు పెడుతున్నారంటే ఇట్లా పైనకి పోయి ఇట్లా నిల్చొని ఎందుకు పెడుతురమ్మా ఇంత తొందరగా అంటే సంపేరి నన్ను కొట్టుర్రి అనుకుంటూ వరుతున్నారు సార్. లక్ష్మమ్మ అట్లా వరితే మేము ఒక ఆమెకి మట్టం మీద కొట్టింది సార్ లింగమ్మ. ఆమె ఏడుచుకుంటా మొత్తం అడే కొట్టొద్దు కదా, ఇప్పటిని కొట్టొద్దు. సార్ ఇలా అది పులిహోర కూడా ఉంది సార్. పసుపు లేదు సార్, ఉప్పు లేదు, వార్నింగ్ వేసుకున్నాం సార్. ఇప్పుడు మీరు తిన్నారా? అన్నం తిన్నారా? ఇప్పుడు మీకు లంచ్ 12:15కి లంచ్. మార్నింగ్ అన్నం వండి వెళ్దాం, నడండి చూద్దాం. కొత్త ఆమె ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఆమె వెళ్దాం పదండి, నార్మల్గా వెళ్దాం, అందరం వెళ్దాము, చూద్దాం. అదే చూద్దాం. బీసీ హాస్టలా ఇది ఇంకేమన్నా? సో ఇదంతా కూడా బీసీ హాస్టల్ అండి. ఇది ఆర్మూర్లో ఇంత దౌర్జన్యము, ఇంత పిల్లలపైన ఇంత కక్షపూరితం ఏందండి అసలు నాకు అర్థమైతలేదు. పిల్లలు భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మీరు వాడేనా అండి? పిల్లలకు మీకు అసలు ఏముంది? మన శత్రుత మాల్ మీలే మన పాలోలా లేకపోతే ఏంది అసలు? అంతగానం తిట్టుకునడం కొట్టడం ఏంది అసలు? కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళకి అడగండి. అమ్మ మిమ్మల్ని దేని గురించి అన్న కొట్టానా? మీరు మనసాక్షి మీద ఇప్పుడు గుండెల మీద చేతికి వేసుకొని మీరు చెప్పండి. ఆహా, నేనే దేనికి కూడా వాళ్ళకి అడగండి. నేను ఒక్కరోజు అల్లరి చేసి స్టడీ పరంగా కూర్చోండి బేటా అని చెప్పిన, అంతేగాని వాళ్ళకు ఇప్పుడు మరి అల్లరి బయటకు అక్కడి వరకు వినబడు. సరే అల్లరి అనేది చిన్న పిల్లలండి. అవును సరే చెప్పాల్సింది. కొట్టడం ఏంది అసలు? అంత వాళ్ళు వల్గర్ గా మాట్లాడుతున్నారు అంటే ఎందుకు వల్గర్ గా మాట్లాడుతున్నారు మీరు? వర్కర్లు వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఎవరున్నారు వర్కర్స్? ఎవరున్నారు ఇప్పుడు మొత్తానికి? చూద్దాం రండి ఒకసారి. అసలు ఏంది అసలు? ఇది హాస్టలా లేకపోతే ఇంకేంది? వీలే